సో హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది డాక్టరేట్ జగ్లర్ ఛానల్. నేను మీ శ్రీరామ్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మనకి ఎడాస్ ఫీల్డ్లో ఛాన్స్ ఉందా? ఇంజన్ గేర్ బాక్స్ చదివిన మనకి ఆటోనమస్ డ్రైవింగ్లో స్కోప్ ఉందా? చూద్దాం రండి. నా ఆన్సర్ అయితే 100% ఎస్. ఈ వీడియోలో మనం ఒక మెకానికల్ ఇంజనీర్ ఎడాస్ ఇంజనీర్గా ఎలా అవ్వాలో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఎడాస్ అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ సెంటరింగ్ అసిస్ట్ సిస్టమ్స్ లేదా లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్. ఇవన్నీ వెహికల్ని సేఫ్టీగా ఉంచడానికి యూజ్ చేసే సిస్టమ్స్ అనమాట. మెకానికల్ ఇంజనీర్ రోల్ ఇన్ ఎడాస్. మెకానికల్ ఇంజనీర్కి కోర్ స్ట్రెంత్ ఎడాస్లో ఏంటంటే వెహికల్ డైనమిక్స్, స్టీరింగ్ సిస్టమ్స్, బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్ అండ్ టైర్ డైనమిక్స్, స్టీరింగ్ యాంగిల్, yaw rate క్యాలిక్యులేషన్స్, స్పీడ్ చేంజెస్, వెలాసిటీ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ మెకానికల్ కాన్సెప్ట్స్. సింపుల్గా చెప్పాలి అంటే ఇవన్నీ అప్లైడ్ కైనమాటిక్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు ఒక మెకానికల్ ఇంజనీర్ ఎడాస్ ఇంజనీర్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేంజ్ అవ్వచ్చు, ఎలా కెరియర్ పాత్ని షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నది మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ స్టెప్ వచ్చి బేసిక్స్ యూ మస్ట్ లెర్న్. బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఒక మెకానికల్ ఇంజనీర్. ఆ బేసిక్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్, కంట్రోల్ సిస్టమ్స్ బేసిక్స్ కానీ, లేదా సెన్సార్స్ బేసిక్స్ లైక్ yaw rate సెన్సార్స్, స్పీడ్ సెన్సార్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సెన్సార్స్ మీద, ఇవన్నీ మీద బేసిక్స్ అన్న ఐడియా ఉండాలి. ఇవేవి లేకుండా ఎడాస్లో ఎంటర్ అవ్వడం కష్టం. సో స్టెప్ 2 వచ్చి మ్యాట్లాబ్ అండ్ సిమిలింక్. మ్యాట్లాబ్ అండ్ సిమిలింక్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మెకానికల్ ఇంజనీర్స్ ఇక్కడ బాగా యూజ్ అవుతారు అండ్ షైన్ అవుతారు. ఎలాగంటే లైక్ వెహికల్ డైనమిక్స్ మోడలింగ్లో కానీ, స్టీరింగ్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్స్ మోడలింగ్లో కానీ. ఎందుకంటే రియల్ టైంలో ఏ ఎడాస్ మీద వర్క్ చేస్తున్న కంపెనీస్ అయినా సరే రియల్ వెహికల్ మీద వాళ్ళ ఇనిషియల్ టెస్టింగ్స్ చేయవు. సో ఆ సిస్టమ్ మోడల్ బిహేవియర్ని మనం మ్యాట్లాబ్ సిమిలింక్లో డిజైన్ చేసి ఎడాస్ అల్గోరిథమ్స్ని ఫస్ట్ మనం ఆ వెహికల్ డైనమిక్స్ మోడల్స్ మీదే టెస్ట్ చేస్తాం. సో ఇక్కడ వెహికల్ డైనమిక్స్ అండ్ సిస్టమ్ మోడలింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. స్టెప్ 3 వచ్చి మనకి ఎడాస్ ఫీచర్స్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఎడాస్ ఫీచర్స్ని సిస్టమ్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకుని ఉండాలన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, లాటరల్ కంట్రోల్ ఆఫ్ ఎడాస్ సిస్టమ్స్ అంటే ఏమొస్తుంది అంటే స్టీరింగ్ సిస్టమ్స్. లాంగిట్యూడినల్ కంట్రోల్ ఆఫ్ ఎడాస్ సిస్టమ్స్ అంటే ఏమొస్తుంది, స్పీడ్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్స్. సో ఈ బ్రేకింగ్ సిస్టమ్స్ కానీ ఆర్ స్టీరింగ్ సిస్టమ్స్ కానీ వాటి ఫీచర్స్ ఏంటి, ఎడాస్ ఫీచర్స్ ఏంటి అన్నది మనకి బాగా తెలుసుండే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెకానికల్ ఇంజనీర్ ఎడాస్ ఇంజనీర్గా చేంజ్ అవ్వడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మన యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ దేర్.